హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన పీవైక్యూస్లో 2026లో జరిగిన పీవైక్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మనం 9th మార్చ్ రోజు జరిగిన షిఫ్ట్ 1 గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు షిఫ్ట్ 1. సో 6వ తారీఖు జరిగిన 3 పేపర్ల గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు 9th మార్చ్ రోజు జరిగిన షిఫ్ట్లోని క్వశ్చన్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. 40 క్వశ్చన్స్, 40 అవుట్ ఆఫ్ 40 ఎంతమంది పెట్టగలుగుతున్నారనే విషయాన్ని మీరు చూసుకుంటూ ఉండండి. ప్రతి క్వశ్చన్ కూడా ఇన్ డీటెయిల్డ్గా, చాలా లోతుగా రాబోయే ఎగ్జామ్స్కి ఏ విధంగా మనం చదువుకోవాలి, ఏ విధంగా బౌండరీ క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం నీట్గా చదువుకుంటూ వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా? రాబోయే CBT 1 జేఈకి అదేవిధంగా ఏఎల్పి ఎగ్జామ్స్కి ఇవి బాగా ఉపయోగపడతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఫోకస్డ్గా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ ఫస్ట్ క్వశ్చన్. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద రోల్ ఆఫ్ డీకంపోజర్స్ ఇన్ ఎకోసిస్టమ్? విచ్ఛిన్నకారులు అంటారు తెలుగులో. విచ్ఛిన్నకారుల యొక్క పాత్రని పర్యావరణ వ్యవస్థలో వివరించండి అన్నాడు. వాటి పని ఏంటి అన్నాడు. సామాన్యంగా మనం ఫుడ్ చైన్ చూసినప్పుడు వాటిలో మనకి ఏముండవు, డీకంపోజర్స్ అనేవి ఉండవు అన్నమాట. ఓకేనా? మనకి ప్రొడ్యూసర్స్ ఉంటాయి, ఆ పైన ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, ఆ తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, ఆ తర్వాత టెర్షరీ కన్జ్యూమర్ ఉండిద్ది, ఆ తర్వాత ఎపిక్స్ ప్రిడేటర్ ఉండిద్ది అనమాట. ఇదే కదా మనం మాట్లాడుకుంటే ఫుడ్ చైన్లో ఉండేది. కానీ డీకంపోజర్స్ ఉండవు అనమాట. అంటే భూమి మీద ఏ జీవి చనిపోయినా ఆ జీవిని ఏం చేయాలి, భూమిలో విచ్ఛిన్నం చేసేయాలి, రీసైకిల్ చేయాలన్నమాట. ఆ పద్ధతిని చేసే వాటిని మనం ఏమంటాం, డీకంపోజర్స్ అంటాం. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. దే రీసైకిల్ న్యూట్రియంట్స్ బై బ్రేకింగ్ డౌన్ డెడ్ ఆర్గానిజమ్స్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్సెస్ అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. చనిపోయిన జీవులను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేయడం ద్వారా పోషకాలను రీసైకిల్ చేస్తాయి. సో ఏమైనా సరే అవన్నీ కూడా ఏమైపోవాలి, చివరికి భూమిలో కలిసిపోవాలి. వేటి ద్వారా? డీకంపోజర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఒకటి బ్యాక్టీరియా, ఇంకోటి ఫంగై. బ్యాక్టీరియా, ఫంగై రెండు కూడా ప్రతి జీవిని భూమిలో డీకంపోజ్ చేస్తాయి అన్నమాట. When animals die, decomposers break down their complex organic matter into simple substances. So A is the correct answer. Okay na? Next B ఏంటి? Convert inorganic substances into complex organic substances. అకర్బన పదార్థాలని సంక్లిష్ట కర్బన పదార్థాలుగా మార్చేదాన్ని ఏమంటారు తెలుసా? దీని డెఫినేషన్ ఏంటో, ఫోటోసింథసిస్. కిరణజన సమయక్రియలో అకర్బన పదార్థాలు సంక్లిష్ట, కాస్త కష్టమైన కర్బన పదార్థాలుగా మారిపోతాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. శక్తివంతమైన సమ్మేళనాలను ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మిని గ్రహించే వాటిని ఏమంటారు? ఆటోట్రోప్స్ అంటారు. ఆటోట్రోప్స్ అంటే ఎగ్జాంపుల్కి మనం ఎవరిని మాట్లాడుకోవాలి, మొక్కల్ని మాట్లాడుకోవాలి. సో ఇవి సూర్యరశ్మిని ఉపయోగించుకొని మంచి ఎనర్జీ రిచ్ కాంపౌండ్స్ని తయారు చేస్తాయి అన్నమాట. సో దే డైరెక్ట్లీ ప్రొవైడ్ ఫుడ్ టు కార్నివర్స్ అనే పదం తప్పు. ఓకేనా? సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 52వ క్వశ్చన్. ఏ 90 watts ఎలక్ట్రిక్ బల్బ్ డస్ హౌ మచ్ వర్క్ ఇన్ 10 seconds అన్నాడు. సో పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైము. వర్క్ ఎంత ఇచ్చాడు తెలీదు. 90 ఈక్వల్ టు వర్క్ బై టైం 10 seconds అన్నాడు. సో వర్క్ ఈక్వల్ టు 90 × 10, 900 joules అనమాట. సో వర్క్ దేంట్లో కలవాలి, జౌల్స్లో కలవాలి. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఆన్ ద మూన్ ఈజ్ 3 newtons అన్నాడు. సో వెయిట్ ఆన్ మూన్ ఈక్వల్ టు 3 newtons. వాట్ విల్ బి ద వెయిట్ ఆఫ్ ది బాడీ ఆన్ ద ఎర్త్ అన్నాడు. సో వెయిట్ ఆఫ్ ది బాడీ ఆన్ ఎర్త్ ఈక్వల్ టు 6 times ఆఫ్ ది వెయిట్ ఆన్ మూన్ అనమాట.
మూన్ మీద ఎంత వెయిట్ ఉంటామో భూమి మీద అంత వెయిట్కి 6 రెట్లు ఉంటాం. సో 6 × 3, 6 3 ఎంత 18 న్యూటన్స్. ఓకేనా, ఎక్కడ ఉంది 18 న్యూటన్స్? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. భూమి మీద జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్. అప్పుడు జీ వాల్యూ అని ఎర్త్ కదా, జీ వాల్యూ మూన్ ఏమైంది 9.8/6 అనమాట. సో గురుత్వాకర్షణ శక్తిలో 1/6 వంతు తగ్గిద్ది, వెయిట్లో 6 రెట్లు పెరిగిద్ది అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఎగ్జామ్స్లో బాగా ఇలాంటి కన్వర్షన్స్ మీద అడుగుతూ ఉంటాడు. చాలా ఫోకస్డ్గా మనం ఆన్సర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 12 joules of work done to move a charge of 2 coulombs between 2 points, what is the potential difference అన్నాడు. పొటెన్షియల్ భేదం ఎంతో కనుక్కోవాలి. మనకి ఛార్జ్ ఇచ్చాడు, 12 joules ఇచ్చాడు. సో ఫార్ములా ఏంటి? W = V × Q, లైక్ W = F × S లాగా అనమాట. మనం ఈ ఫార్ములాని ఎలక్ట్రిసిటీలో క్లియర్గా చదువుకున్నాం. సో W = V × Q కదా, ఇప్పుడు మనకి V కావాలి. V = W/Q. W అంటే ఎంత? 12 joules. Q అంటే ఎంత? 2C, 2 1 2 6. సో 6 joule per coulomb. జౌల్ పర్ కూలంబ్ అంటే ఏమనాలి? వోల్ట్ అని పెట్టాలి. సో 6 volt. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, తర్వాత 55వ క్వశ్చన్, థామ్సన్ మోడల్, థామ్సన్ నమూనా తరచుగా ప్లమ్ పడ్డింగ్ మోడల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకేనా, దీంట్లో ప్లమ్ అంటే ఏంటి అని అర్థం అని అడిగాడు. ఓకేనా, సో ప్లమ్ పడ్డింగ్ మోడల్లో ఇన్ దిస్ ఎనాలజీ వాట్ డస్ మీన్ ప్లమ్ అన్నాడు. ఓకేనా, ప్లమ్ అన్నా లేదా రైజిన్స్ అన్నా, రైజిన్స్ అంటే మన భాషలో ఎండు ద్రాక్ష అన్నమాట. ఓకేనా, సో ఎండు ద్రాక్ష ఒక ఫుడ్లో ఎలా ఉండిద్దో ఆ విధంగా ఎలక్ట్రాన్స్ అనేది ప్లమ్కి ఎగ్జాంపుల్ అనమాట. సో ప్లమ్ = ఎలక్ట్రాన్స్. సో ప్లమ్ యాడ్ ఉంది, వాడు ప్లమ్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? ఎలక్ట్రాన్స్ అవ్వాలి. ఓకేనా, సో పుడింగ్ అంటేనేమో పాజిటివ్ ఛార్జ్ అనమాట. పుడింగ్ అంటే పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ని పుడింగ్ తీసుకోవాలి, ప్లమ్నేమో ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్గా తీసుకోవాలి. సో యాటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని చెప్పాడు ఆయన. ప్లమ్ పడింగ్ మోడల్ గుర్తుపెట్టుకోండి. సో ఇటు యూనిఫామ్ పాజిటివ్ ఛార్జ్ ఏమో పడింగ్కి, ప్లమ్ ఏమో ఎలక్ట్రాన్స్ అనమాట. సో వాటర్ మిలన్ మోడల్ లాగే ప్లమ్ పడింగ్ మోడల్ కూడా ఆ నమూనాని మనకు చెప్పడం జరిగింది, ఒక ఫుడ్లో ఎండు ద్రాక్ష లాగా. ఓకేనా, మంచి క్వశ్చన్. తర్వాత 56వ క్వశ్చన్, which of the following statements correctly explains the position of sodium in the activity series of the metals అన్నాడు. లోహాల క్రియాశీలత శ్రేణిలో సోడియం స్థానాన్ని కరెక్ట్గా చెప్పండి అన్నాడు. ఓకేనా, ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్పాలి. చూడండి, సోడియం ఈజ్ మోర్ రియాక్టివ్, ఈజ్ లెస్ రియాక్టివ్ దెన్ కాపర్ అన్నాడు, తప్పు. సోడియం ఈజ్ లెస్ రియాక్టివ్ దెన్ హైడ్రోజన్ అన్నాడు, తప్పు. సోడియం డస్ నాట్ రియాక్ట్ విత్ వాటర్ అన్నాడు, తప్పు. సోడియం నీటితోనే జరిపిద్ది, అందుకే మనం దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తాం? కిరోసిన్లో స్టోర్ చేస్తాం. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? సి ఆప్షన్. సోడియం ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ హైడ్రోజన్, ఇట్ డిస్ప్లేసెస్ ఇట్ ఫ్రమ్ యాసిడ్ అన్నాడు. సోడియం హైడ్రోజన్ కన్నా ఎక్కువ చర్యాశీలత ఉంది, అది ఆమ్లం నుండి దాన్ని స్థానభ్రంశం చేయిస్తుంది, ఆ కెపాసిటీ ఉందన్నమాట. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక Na తీసుకుందాం, సోడియంకి HCl కలిపాను. ఓకేనా, అప్పుడు నాకేం ఫామ్ అయింది? NaCl ఫామ్ అయింది ప్లస్ హైడ్రోజన్ ఫామ్ అయింది. బ్యాలెన్సింగ్ చేస్తే ఇక్కడ 2 ఇక్కడ 2 ఉండిద్ది. సో ఒక సోడియం హైడ్రోజన్తో జరిపింది, యాసిడ్తో జరిపింది. యాసిడ్లో హైడ్రోజన్ ఏం చేసింది? రీప్లేస్ చేసింది, దాని ప్లేస్లోకి వెళ్ళింది, హైడ్రోజన్ బయటికి లాగింది. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. ఎలాగా? ఇదిగోండి, ఒక మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ హైడ్రోజన్ అనమాట. ఇదిగోండి, మెటల్ అంటే సోడియం, యాసిడ్ అంటే HCl, సాల్ట్ అంటే NaCl, H2 అంటే గ్యాస్. సో దీనికి ఇది రిజంబుల్ అనమాట. ఓకేనా, సో కెమికల్ రియాక్షన్స్ మీద ఐడియా ఉంటే చూసిన ప్రతి విషయాన్ని కూడా నువ్వు గమనించగలవు. ఒక మెటల్ యాసిడ్తో రియాక్షన్ జరిగితే వీ కెన్ గెట్ సాల్ట్ అండ్ హైడ్రోజన్.
రిమెంబర్ దాట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది స్టేట్మెంట్స్ రూపాన. నెక్స్ట్ క్వశ్చన్ 57వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఏ సొల్యూషన్. సో ద్రావణానికి సంబంధించి సరైన వాక్యం ఏంటి అన్నాడు. ఓకేనా. సో సొల్యూషన్స్ అనేవి ఎలా ఉంటాయి? సొల్యూషన్ ఈజ్ ద సొల్యూట్ ఇన్ సొల్యూషన్ సెటిల్ డౌన్స్ అన్నాడు. ద్రావణాన్ని కదలకుండా ఉంచితే అందులోని కరిగిన పదార్థం అడుగును చేరుకుంటుందా? తప్పు. ద్రావణంలో కరిగే పదార్థం ఎప్పుడు సాల్వెంట్ కంటే ఎక్కువ పరిమాణంలో ఉంటుందా? తప్పు. ఏ సొల్యూషన్ ఈజ్ ఏ హెట్రోజినస్ మిక్చరా? తప్పు. ఇది కరెక్ట్. ఏ సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజినస్ మిక్చర్ ఇన్ విచ్ సొల్యూట్ పార్టికల్స్ ఆర్ నాట్ విజిబుల్ టు నేక్డ్ ఐ. అవి మన కంటికి కనపడవు. ఇది హోమోజినస్ అన్నాడు. ఫస్ట్ అది రైట్. తర్వాత నెక్స్ట్ విషయం ఏంది? పార్టికల్ సైజు. పార్టికల్ సైజ్ ఎప్పుడు ఎంత ఉండిద్ది? లెస్ దాన్ 1 నానోమీటర్ ఉండిద్ది. 1 నానోమీటర్ కన్నా తక్కువ ఉండిద్ది. ఈ ఎప్పుడు ఎలా ఉంటుంది? స్టేబుల్ కాంపౌండ్. ఎప్పుడు స్థిరంగా ఉండిద్ది. దీన్ని మనం ఫిల్టరేషన్ చేయలేం. నో ఫిల్టరేషన్. ఫిల్టరేషన్ కెపాసిటీ లేదు. ఇక్కడ లైట్ పాత్ ఎలా కనపడిద్ది? క్లియర్ లైట్ పాత్ విజిబుల్. చక్కగా కాంతి వేస్తే క్లియర్గా కనపడుతూ ఉండిద్ది. దట్ మీన్స్ నో స్కాటరింగ్. ఇదన్నమాట. ఈ పాయింట్స్ అన్ని కూడా సొల్యూషన్స్కి ఇంపార్టెంట్. 1, 2, 3, 4, 5 అండ్ 6 మొత్తం 6 పాయింట్స్. ఈ 6 పాయింట్స్ కూడా మీరు ఎప్పుడు ద్రావణి అని చెప్పంగానే గుర్తుపెట్టుకొని పెట్టగలగాలన్నమాట. ఓకేనమ్మా. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఒబేస్ లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్ అన్నాడు. లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్ తీసుకొచ్చింది ఎవరు? జోసెఫ్ ప్రౌస్ట్. ఓకే, దాని కింద వర్తించేది ఏది స్థిర నిష్పత్తిలో నియమాన్ని పాటిస్తుంది అని అడిగాడు. ఏది పాటిస్తుందో మనం చెప్పాలి. బ్రాస్ కాదు, ఎయిర్ కాదు, సాయిల్ కాదు. ఆన్సర్ ఈజ్ వాటర్. ఎలా చెప్పాం? వాటర్ ఈజ్ ఏ ప్యూర్ కాంపౌండ్. ప్యూర్ కాంపౌండ్ కెమికల్లీ. ఓకేనా. సో బ్రాస్, ఎయిర్ ఇవన్నీ ఏంటి? మిక్చర్స్. మిక్చర్స్కి లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్ అనేది పని చేయదు. అది కెమికల్ కాంపౌండ్స్కే పనిచేసిద్ది. లైక్ ఎగ్జాంపుల్ H2O వాటర్ ఎప్పుడు కూడా 1:8 రేషియోలో ఉండాలి. CO2 కార్బన్ డైఆక్సైడ్ 3:2 రేషియోలో ఉండాలి, 3:8. అండ్ ఫైనల్లీ NaCl ఇది ఎలా ఉండాలి? 23:35.5. ఇది కాన్స్టాంట్ రేషియోస్ అనమాట. ఇలా ఉంటేనే ఆ కాంపౌండ్స్ని తయారు చేయగలం. సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు ప్యూర్ కాంపౌండ్స్. ఓకేనా, నాట్ మిక్చర్స్. అందుకే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 59వ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఎలిమెంట్ హ్యాజ్ 2 ఐసోటోప్స్ అన్నాడు. ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. ఓకే, బోత్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్గా ఉన్నాయి, కెమికల్లీ ఐడెంటికల్గా ఉన్నాయి, ఒకేలాగా ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ అన్స్టేబుల్ అండ్ రేడియో యాక్టివ్. దాంట్లో ఒకటి అస్థిరంగా ఉంది మరియు రేడియోధార్మికతను కలిగి ఉంది. 2 ఐసోటోపులని సమాన సంఖ్యలో ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నాయి. ఓకే, అయితే X614 ఎందుకు రేడియోధార్మికతని కలిగి ఉంటుందో కింది వాటిలో ఉత్తమంగా వివరించండి అన్నాడు. చూసారా క్వశ్చన్? హై లెవెల్ క్వశ్చన్ అనమాట, కానీ సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే. జాగ్రత్తగా చూడండి. ఇది X614, ఇది X612. ఓకేనా, జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అటామిక్ నెంబర్ సేమ్గా ఉంది. సేమ్ అటామిక్ నెంబర్ అంటే దాని అర్థం ఏంటి? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 2 ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో 6 ప్రోటాన్స్ ఉన్నాయి, దీంట్లో 6 ప్రోటాన్స్ ఉన్నాయి, దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంతా బాగానే ఉంది. మరి ఆడుంది తేడా అంటే జాగ్రత్తగా చూడు. దీని నుంచి దీన్ని తీసామనుకో
14 మైనస్ 6 ఎంత? 8. 8 న్యూట్రాన్స్. దీంట్లో నుంచి దీన్ని తీసేయి. 12 మైనస్ 6 ఎంత? 6 న్యూట్రాన్స్. ఇక్కడేమో 8 న్యూట్రాన్స్ వచ్చింది, ఇక్కడేమో 6 న్యూట్రాన్స్ వచ్చింది. న్యూట్రాన్స్ దేనికి ఎక్కువ ఉన్నాయి? దీనికి ఎక్కువ ఉన్నాయి. X614కి ఎక్కువ ఉన్నాయి, అవునా కాదా? సో న్యూట్రాన్స్ ఎక్కువగా ఉండటం వల్ల అది మనకు అన్స్టేబుల్గా ఉందన్నమాట. అది ఇప్పుడు మనం ఆ పాయింట్ చదవాలి. కాదు, ఎక్సెస్ న్యూట్రాన్స్ ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. బికాజ్ X614 హ్యాజ్ ఎక్సెస్ న్యూట్రాన్స్, దానికి అదనపు న్యూట్రాన్లు ఉన్నాయి. దీనికి 6 ఉంటే దానికి 8 ఉన్నాయి. దీనివల్ల కేంద్ర బలాల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇంబ్యాలెన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఫోర్సెస్. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అది సో ఎప్పుడైతే మనకి న్యూట్రాన్స్ ఎక్కువగా ఉంటాయో ఎక్సెస్ న్యూట్రాన్స్ లీడ్స్ టు రేడియో యాక్టివ్ ఎలిమెంట్, దానివల్ల మనకి ఇంబ్యాలెన్స్ ఏర్పడిద్ది. అందుకే మనం దీన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనాలి. రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనాలి. అందుకే వాడు కూడా రేడియో యాక్టివ్ అని మెన్షన్ చేశాడు. ఇదిగో రేడియో ధార్మికత. ఓకేనా? ఇదనమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాన్సెప్ట్ ఇది మనకి మోడర్న్ ఫిజిక్స్ అనే కాన్సెప్ట్లో అడిగాడు. మోడర్న్ ఫిజిక్స్ మంచి క్వశ్చన్ అనమాట. సో ఆ సమయానికి చాలామందికి వెంటనే స్ట్రైక్ అవ్వకపోవచ్చు, అంటే ఇలాంటి ప్రాక్టీస్ సెట్ చేస్తూ ఉంటే ఇలాంటి వాటి మీద మీకు ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ 60వ క్వశ్చన్. విచ్ టిష్యూ ఇన్ ప్లాంట్స్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ స్టోరేజ్ బేసిక్ మెటబాలిక్ ఫంక్షన్స్ అన్నాడు. ఇన్ మెచ్యూర్ ఆర్గాన్స్ అన్నాడు. బేసిక్ మెటబాలిక్ ఫంక్షన్స్, ఓకే, స్టోరేజ్ కోసం ఉపయోగపడుతుంది అన్నాడు. బేసిక్ మెటబాలిక్ ఫంక్షన్స్ అన్ని చేసేది ఎవరు? ఎపిడెర్మిస్ అన్నమాట. ఓకేనా? సో ఎపిడెర్మిస్ ఈజ్ ద కరెక్ట్ టిష్యూ. ఎపిడెర్మిస్ అనేది మనకి ఎక్కడ ఉండిద్ది? అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట. ఒక ప్లాంట్ బాడీలో సింగిల్ లేయర్గా ఉండి అవుటర్ మోస్ట్ లేయర్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఎపిడెర్మిస్ కాదు ఆన్సర్. ఇక్కడ ఏమన్నాడు? స్టోరేజ్ అన్నాడు. మొక్కల్లో పరిపక్వ అవయవాల్లో నిల్వ మరియు ప్రాథమిక జీవక్రియ విధులు. స్టోరేజ్ అంటే మనకి ఎవరు వచ్చింది? ప్యారెన్కైమా వస్తుంది కదా. సారీ, ప్యారెన్కైమా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మృదు కణజాలం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏం జరిగిద్ది? ఫోటోసింథసిస్ జరిగిద్ది. అక్కడ మనం ఏం చేస్తాం? గ్లూకోజ్ని తయారు చేసుకుంటాం. అదేమవుతుంది? స్టోరేజ్ అవుతుంది. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ సింపుల్ పర్మనెంట్ టిష్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెరిస్టమాటిక్ టిష్యూ కణాలు డివైడ్ అయ్యి 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 ఒక చోట అవి డివైడ్ అవ్వటం ఆగిపోతాయి. అప్పుడు అవి పర్మనెంట్ టిష్యూస్గా మారుతాయి అన్నమాట. దాంట్లో ఉండే సింపుల్ పర్మనెంట్ టిష్యూ ప్యారెన్కైమా. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యారెన్కైమా ఈజ్ ఎ సింపుల్ ప్లాంట్ టిష్యూ అనమాట. స్టోరేజ్ ఆఫ్ ఫుడ్, వాటర్, బేసిక్ మెటబాలిక్ యాక్టివిటీస్, జీవక్రియలన్నీ జరుగుతూ ఉంటాయి. క్లోరోప్లాస్ట్ అన్ని ఇక్కడే ప్రజెంట్గా ఉంటాయి అన్నమాట. మీకు కొలింకైమా తెలుసు, ఫ్లెక్సిబిలిటీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. స్లిరింకైమా తెలుసు, ఎందుకు? స్ట్రాంగ్ మెకానికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనకు డెడ్ సెల్స్ ఉంటాయి. ఎపిడెర్మిస్ ఎందుకు? ఎపిడెర్మిస్ ఈజ్ ఏ సింగిల్ లేయర్. ఇందాక చెప్పాం కదా, సింగిల్ లేయర్ ఆఫ్ ఏ ప్లాంట్ బాడీ, ముఖ్యంగా అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట. ఓకేనా? ఇది మనకి ప్రొడక్షన్ కోసం ఉపయోగపడుతూ ఉండిద్ది. ప్రొడక్షన్ బయట వైపు నుంచి ప్లాంట్లోని భాగాలకు ఏమి దెబ్బ తగలకుండా ఎపిడెర్మిస్ ఉపయోగపడుతుంది. సో యానిమల్ టిష్యూస్లో ఎపిథీలియం లాగా ఇక్కడ ఎపిడెర్మిస్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ ప్యారెన్కైమా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మంచి క్వశ్చన్. తర్వాత 61వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫీచర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్ అన్నాడు. నిన్నే వచ్చింది క్వశ్చన్. స్కెలిటల్ మజిల్ మనం నేను చాలా మాట్లాడుకున్నాం. స్కెలిటల్ మజిల్ యొక్క ఎలా ఇన్వాలంటరీ కాదు. ఓకేనా? స్కెలిటల్ మజిల్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? వాలంటరీగా ఉండిద్ది. ఇన్వాలంటరీ అనే పదం తప్పు. నెక్స్ట్ నాన్ స్టెడీ అన్నాడు, తప్పు. సింగిల్ సెంట్రల్ న్యూక్లియస్ ఉండిద్ది అన్నాడు, తప్పు. దానికి మల్టీ న్యూక్లియస్ ఉండిద్ది.
సో అన్నీ తప్పే, ఒక్క సి తప్ప. ఇట్ ఈస్ ఎ స్ట్రైటెడ్ మజిల్. గుర్తుపెట్టుకోండి, వాలంటరీ, మల్టీన్యూక్లియస్, స్ట్రైటెడ్ మజిల్స్ అనమాట. ఓకేనా. దీని షేప్ ఎలా ఉండిద్ది? యూజువల్లీ లాంగ్ అండ్ సిలిండ్రికల్, షేప్ కలిగి ఉండిద్ది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్ట్రైట్స్ ఎందుకు వచ్చినాయి? దీని మీద లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటి వల్ల అవి మనకి చారలుగా కనపడుతూ ఉన్నాయి. ఓకేనా, దీని గురించి నేను చాలా చెప్పాను, అందుకే ఇక్కడ చెప్పట్లేదు. నిన్న 6th March థర్డ్ షిఫ్ట్లో అన్ని మజిల్స్ 3 డిఫరెన్షియేట్ చేస్తూ అన్ని లక్షణాలన్నీ పక్కన రాశాను, చూడండి. తర్వాత 62, విచ్ స్ట్రక్చరల్ క్యారెక్టరిస్టిక్స్ అలౌస్ ఎపిథీలియల్ టిష్యూ టు ఫంక్షన్ యాజ్ ఏ ప్రొడక్టివ్ లేయర్ అన్నాడు. యానిమల్ టిష్యూస్లో ఎపిథీలియల్ టిష్యూ అనేది, ఉపకళా కణజాలం అనేది ఒక రక్షిత పొరగా మనకి జంతువుల్లో కనపడుతూ ఉండిద్ది. దానికి ఏ లక్షణం ముఖ్యంగా కారణం ఏంటి అన్నాడు. సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఎక్స్క్లూజివ్లీ బై డెమోజోమ్సా? కాదు. సెల్స్ ఆర్ లాంగ్ మల్టీన్యూక్లియేటెడా? కాదు. ఇదిగోండి, సెల్స్ ఆర్ టైట్లీ ప్యాక్డ్ విత్ మినిమల్ ఇంటర్సెల్యులర్ స్పేస్. సో టైట్గా ప్యాక్ అయి ఉన్నాయి, వాటి మధ్య స్పేస్ చాలా తక్కువ ఉండిద్ది. కణాలు అతి తక్కువ కణాంతర అవకాశంతో కఠినంగా బంధించబడి ఉన్నాయి కాబట్టి అదేమవుతుంది, మంచిగా ఒక అవుటర్ కవరింగ్ లేయర్గా మారిపోయి చక్కగా ప్రొడక్షన్ చేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉండిద్ది? స్కిన్లో కనపడిద్ది. లైనింగ్ ఆఫ్ మౌత్, లైనింగ్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ట్ అన్నమాట. నెక్స్ట్ లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. 1, 2, 3, స్కిన్ 4 ఇక్కడ ఉండిద్ది అనమాట. ఓకేనా, క్లోజ్లీ ప్యాక్డ్ అని గుర్తుపెట్టుకోండి, దగ్గరగా ఉండాలి. మనం కూడా షీల్డ్ అన్ని దగ్గరగా పెట్టామనుకో మంచి ప్రొడక్షన్, దూరంగా పెడితే పని అవ్వదు, అదనమాట. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 63, స్టేట్మెంట్ లాగా అడిగాడు. చూసారా క్వశ్చన్ ఎంత లెవెల్లో ఉందో? స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. చూద్దాం. ఫార్ములా యూనిట్ మాస్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు అయానిక్ కాంపౌండ్స్ నాట్ కోవలెంట్ వన్స్ అన్నాడు. రైట్ ఆన్సర్. చాలాసార్లు చెప్పాను, ఫార్ములా యూనిట్ మాస్ మనం ఎప్పుడు దేంతో చూపించాలి? యూతో చూపించాలి. అది ముఖ్యంగా NaCl లాంటి అయానిక్ కాంపౌండ్స్కి చెప్పాలి. కోవలెంట్ కాంపౌండ్స్కి ఏమని పిలవాలి? మాలిక్యులర్ మాస్ అని పిలవాలి. ఓకేనా. సో ఫస్ట్ రైటే. ఫార్ములా యూనిట్ మాస్ ఈజ్ ద సమ్ ఆఫ్ అటామిక్ మాస్ ఆఫ్ ఆల్ యాటమ్స్ ఈజ్ ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ అయానిక్ కాంపౌండ్ అన్నాడు. కరెక్టే. ఓకేనా. ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అంటే అయానిక్ సమ్మేళనం యొక్క అనుభావిక ఫార్ములాలోని అన్ని పరమాణువులు. ఉదాహరణకి NaClలో NaCa, వీటి వీటిని కలపాలన్నమాట. సో ఇది రైటే, ఆ రెండింటిని కలపాలి. అన్ని అణువుల బరువుని కలిపితే వచ్చేదే ఫార్ములా యూనిట్ మాస్. ఫార్ములా యూనిట్ మాస్ ఆఫ్ సోడియం క్లోరైడ్ 58.5 అన్నాడు. సోడియం 23, ఇదేమో 35.5, 538, 325, 58.5. ఇది కరెక్టే. సో 3 రైటే. ఎక్కడుంది? బి ఆప్షన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఫార్ములా యూనిట్ మాస్. దాన్నే మనం అటామిక్ మాస్ యూనిట్ అని చదువుతూ ఉంటాం. నెక్స్ట్ 64, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఆల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నాడు. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏం ఉండాలి అన్నాడు. ఆర్గానిక్ అంటే కార్బన్ ఉండాలి. సో దే ఆల్వేస్ ఫార్మ్ అయానిక్ బాండ్స్ తప్పు. కంటైన్ ఆక్సిజన్ తప్పు. ఇదిగోండి, ఇది కరెక్ట్. దే ఆల్వేస్ కంటైన్ కార్బన్. ఓకేనా. ఆల్వేస్ కంటైన్ నైట్రోజన్ తప్పు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 65, ఎథనోయిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ సోడియం కార్బోనేట్ ఏం ఫామ్ అయింది అన్నాడు. ఇది మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగాడు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్ చెప్పినప్పుడు నేను వివరంగా చెప్పాను.
ఓకేనా? ఎవరైతే మన క్లాసులు చూస్తారో వాళ్ళకి ఐడియా ఉండిద్ది. ఇక్కడ చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెబుతాను, జాగ్రత్తగా చూడండి. వీడి మీద బాగా అడుగుతున్నాడు, మీకు ఐడియా వచ్చింది. ఒక నిమిషం. సామాన్యంగా ఏమన్నాడు, ఇథనోయిక్ యాసిడ్ అంటే CH3COOH. దీన్ని ఏమన్నాడు, మెటల్ సోడియం కార్బోనేట్ అన్నాడు, అంటే Na2CO3. ఓకేనా? ఈ రెండింటిని జరిపినప్పుడు మనకి CH3COONA ప్లస్ O2 ప్లస్ CO2 వస్తుంది అనమాట. దీని అర్థం ఏంటి, ఎందుకు ఇలా ఫాస్ట్గా రాయగలిగాం, ఇది యాసిడ్, ఇది మెటల్ కార్బోనేట్. ఒక యాసిడ్ మెటల్ కార్బోనేట్తో జరిపితే సాల్ట్, వాటరు, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఇది రూల్ అనమాట. రూల్ తెలిసి ఉండాలి మీకు. యాసిడ్ అండ్ బేసెస్లో ఈ రూల్ ఉండిద్ది అనమాట. అది బ్యాలెన్సింగ్ చేసామనుకోండి, ఇక్కడ 2 ఇక్కడ 2 ఉండాలి, ఇక్కడ కూడా 2 వచ్చింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే మనం ఏమని చదవాలి అంటే సోడియం ఇథాక్సైడ్ అని చదవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇలాంటిదే ఇంకోటి ఉండిద్ది, ఇది ఒక కెమికల్ రియాక్షన్. ఇప్పుడు ఇంకోటి చదువుతున్నా చూడండి, సేమ్ అదే తీసుకుందాం. CH3COOH యాసిడ్. ఇప్పుడు యాసిడ్ని తీసుకెళ్ళి దేనికి కలిపాను, ఒక మెటల్కి కలిపాను. ఇందాక మెటల్ కార్బోనేట్, ఇప్పుడు మెటల్ అనమాట. అప్పుడు నాకేం ఫామ్ అయింది, CH3COONA. ఓకేనా? ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది అనమాట, H2. దీని రూల్ ఏంటి, ఒక యాసిడ్ని తీసుకెళ్ళి ఎప్పుడైతే మెటల్తో జరుపుతానో అప్పుడు నాకు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుందన్నమాట. ఇది రూల్. ఇది రూల్ నెంబర్ 1, ఇది రూల్ నెంబర్ 2. ఇది కూడా మీకు యాసిడ్ అండ్ బేసెస్లో వస్తుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని పేరు మనం ఏమని చెప్పాలి, ఇది కూడా సోడియం ఇథాక్సైడే. ఇదనమాట. ఈ రెండు ఇంపార్టెంట్. ఒక యాసిడ్ని మెటల్ కార్బోనేట్తో, ఆ తర్వాత యాసిడ్ని మెటల్తో జరిపామన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? బాగా అడుగుతూ ఉంటాడు. ఇలాంటిదే మీకు ఇంకోటి వచ్చింది, అదేంటి అంటే సోడియం, ఎక్కడన్నాడు, సోడియం ఎసిటేట్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజను. ముందు దీనికి ఆన్సర్ చేద్దాం, ఇంకోటి మాట్లాడతాను. సోడియం హైడ్రాక్సైడ్ CO2 కాదు, సోడియం ఎసిటేట్ కార్బన్ మోనాక్సైడ్ కాదు, కార్బన్ డైఆక్సైడ్ మరి నీరు, హైడ్రోజన్ కాదు. ఇంకో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు. ఎస్, దీన్ని సోడియం ఎసిటేట్ అంటారు. సారీ, ఇథాక్సైడ్ అని రాశాను. అదే ఏంటా రాశాను అనిపిస్తుంది. ఎసిటేట్, ఇది ఎసిటిక్ యాసిడ్ కదా, ఎసిటేట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో సోడియం ఎసిటేట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఈ 3 వస్తాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మన ఆన్సర్. ఇది మీకు ఎగ్జాంపుల్గా చెప్పా. ఇప్పుడు ఇంకోటి చెబుతున్నా చూడండి, ఇది కూడా అడుగుతూ ఉంటాడు. C2H5OH, ఇది ఆల్కహాల్ అనమాట. ఒక ఆల్కహాల్ని తీసుకెళ్ళి మనం మెటల్కి జరిపామనుకోండి, అప్పుడు మనకేం ఫామ్ అయింది, C2H5ONA ప్లస్ హైడ్రోజన్ ఫామ్ అయింది. ఓకేనా? సో దీన్ని మనం సోడియం ఇథాక్సైడ్ అంటారు. సోడియం ఇథాక్సైడ్ ఏమో రావాలి అంటే మనం మెటల్ని తీసుకెళ్ళి ఆల్కహాల్తో జరపాలి. సోడియం ఎసిటేట్ రావాలంటే యాసిడ్ని మెటల్తో కానీ, యాసిడ్ని మెటల్ కార్బోనేట్తో కానీ జరపాలి. ఈ 3 NCERTలో ఉన్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ 10th చాప్టర్లో ఉన్నాయి. 3 రియాక్షన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 66. ద క్వాలిటీ అండ్ టేస్ట్ ఆఫ్ హనీ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. వేటి మీద, ఏజ్ ఆఫ్ ది బీస్ కాదు, వయసు కాదు, తేనెపట్టు రకం కాదు, నంబర్ ఆఫ్ వర్కర్ బీస్ కాదు, సి అన్నమాట. ఇది కరెక్ట్.
టైప్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లవర్స్, ఏ రకమైన పూలు ఉన్నాయి, ఏ విధంగా అవి లభ్యమవుతున్నాయి అనే దాని మీద ఆధారపడిద్ది. ఎందుకంటే వేరు వేరు పూలుల్లో వేరు వేరు మకరందాలు ఉంటాయి. ఆ మకరందంలో ఉండే ఫ్రక్టోజు, గ్లూకోజు, ఓకేనా, ఇలా రకరకాలుగా వేరుగా ఉంటాయి కదా. సో టైప్ అండ్ అవైలబిలిటీ దాని మీద మనం క్వాలిటీ అండ్ టేస్ట్ని ఆధారం చేయొచ్చు. సో నాణ్యత మరియు రుచి అనేది పూల రకం మరియు లభ్యత మీద ఆధారపడుతూ ఉంటుంది. 67. ఇన్ సమ్ ప్లాంట్స్ మెరిస్టమాటిక్ టిష్యూ ఈజ్ ఫౌండ్ అట్ ద బేస్ ఆఫ్ ది లీవ్స్ ఆర్ నియర్ ద నోట్స్ దగ్గర కనపడుతుంది. సపరేటింగ్ రీజన్స్ ఆఫ్ మెచ్యూర్ టిష్యూ, విచ్ టిష్యూ అన్నాడు. సో జాగ్రత్తగా చూడండి. బేస్ ఆఫ్ ది లీవ్స్, ఆకుల పునాది వద్ద, కణుపుల దగ్గర మెరిస్టమాటిక్ కనపడితే దాన్ని మనం ఏమనాలి, ఇంటర్ క్యాలరీ అనాలి. ఓకేనా. ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ అనేది మనకి ఎక్కడ కనపడిద్ది, రీగ్రోత్ అట్ నోట్స్ అనమాట. ఒక చెట్టు తీసుకొని దాన్ని మనం బ్రాంచెస్ కొమ్మలు నరికేస్తే మళ్ళీ కొమ్మ వస్తుంది. ఆ కొమ్మ మళ్ళా రావడం గల కారణం ఏంటి, అక్కడ కొత్త కణాలు డివైడ్ అవుతూ వచ్చాయి. మరి ఆ మొత్తం ఆ కణాల సముదాయాన్ని ఏమని పిలవాలి, ఇంటర్ క్యాలరీ అని పిలవాలి. అదే ఎపికల్ అనుకోండి, లెంత్ లేదా హైట్ లేదా డెప్త్ అనమాట. అదే లేటల్ అనుకోండి, అది గ్రిత్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ది స్టెమ్ పెరిగిద్ది. థిక్నెస్ ఆఫ్ ది స్టెమ్, కాండం ఒక గ్రిత్, దాని మందం పెరుగుతూ ఉండిద్ది. లేదా డయామీటర్ పెరిగింది అని చెప్పొచ్చు. సో డయామీటర్ పెరిగిందన్నా, థిక్నెస్ పెరిగిందన్నా, గ్రిత్ పెరిగిందన్నా ఒకటే. ఇక్కడ మనకి ఎట్ రూట్ టిప్స్, షూట్ టిప్స్, సో వేర్లు కాండాలు ఒక అంచుల దగ్గర ఉండిద్ది అనమాట ఎపికల్ మెరిస్టెమ్. ఓకేనా, డిఫరెన్షియేటెడ్ కాదు. సో ఆన్సర్ ఈజ్ ఏ అనమాట. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి. 68వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చదువుతాం. ఏ లౌడ్ సౌండ్ హ్యాజ్ మోర్ యాంప్లిట్యూడ్ టు ఏ సాఫ్ట్ సౌండ్ అన్నాడు. కరెక్టే. సామాన్యంగా లౌడ్నెస్కి యాంప్లిట్యూడ్కి మధ్య డైరెక్ట్లీ రిలేషన్ ఉంది, అవునా కాదా? కాబట్టి వాడేమన్నాడు, లౌడ్ సౌండ్ ఎక్కువ అన్నాడు. సౌండ్ ఎక్కువ అంటే దాని యాంప్లిట్యూడ్ ఎక్కువే. సో ఒకటోది రైట్. రెండోది చూద్దాం. ఏ లౌడ్ సౌండ్ హ్యాజ్ లెసర్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ఇట్ యాజ్ కంపేర్డ్ టు సాఫ్ట్ సౌండ్ అన్నాడు. మృదువైన ధ్వనితో పోలిస్తే బిగ్గరగా ఉండే ధ్వని ఎక్కువ వ్యాప్తిని కలిగి ఉంటుంది అన్నాడు. తప్పు. సో అది కాదు కదా, ఇది రైటే. మృదువైన ధ్వనితో పోలిస్తే బిగ్గరగా ఉండే ధ్వని తక్కువ శక్తిని కలిగి ఉండిద్ది అన్నాడు. తప్పు. ఓకేనా. ఎప్పుడైనా సరే లౌడ్ సౌండ్కి ఎనర్జీ ఎక్కువ ఉండిద్ది, సాఫ్ట్ సౌండ్కి ఎనర్జీ తక్కువ ఉండిద్ది. సో మృదువైన ధ్వనితో పోలిస్తే బిగ్గరగా ఉండే ధ్వనికి తక్కువ శక్తి అన్నాడు. సో రెండోది తప్పు. ఇప్పుడు మూడోది చూద్దాం. ధ్వని తరంగం యొక్క బిగ్గరతనం అనేది ధ్వని మన గుండెకు ప్రతిస్పందన కొలిచే కొలమానం అన్నాడు. ఇది తప్పే. ఇంగ్లీష్లో చదువుతున్నా చూడండి. లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ వేవ్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ది రెస్పాన్స్ ఆఫ్ ది అవర్ హార్ట్ టు ద సౌండ్ అన్నాడు. ఇక్కడ హార్ట్ అని ఉండకూడదు, ఇయర్ అని ఉండాలన్నమాట. ఓకేనా పాయింట్. లౌడ్నెస్ ఈజ్ ద రెస్పాన్స్ ఆఫ్ అవర్ ఇయర్, మన చెవి ఎంతగా ధ్వని తరంగాన్ని తీసుకుంటుంది అనే దాన్ని బట్టి ధ్వని తీవ్రతను మనం చెప్పచ్చు. మన చెవి కాస్త ఇబ్బంది పడింది అనుకోండి, ధ్వని తీవ్రత ఎక్కువ. మన చెవి ప్లెజెంట్గా విందనుకోండి, దాని తీవ్రత తక్కువ. సో ఇక్కడ హార్ట్కి సంబంధం లేదు, ఇయర్కి సంబంధం ఉంది. సో రెండో స్టేట్మెంటు మూడో స్టేట్మెంటు రెండు తప్పే. ఎక్కడుంది అది, ఇదిగోండి. వాడు ఇన్కరెక్ట్ అని అడిగాడు. సో బోత్ 2 and 3 ఆర్ రాంగ్ ఆప్షన్స్ అన్నమాట. ఓకేనా, మంచి క్వశ్చన్. స్టేట్మెంట్ లాగా అడిగాడు ఇది కూడా. 69. వైబ్రేషన్ విచ్ ప్రొడ్యూసెస్ సౌండ్, ధ్వని ఉత్పత్తి చేసే కంపనం అనేది ఒక రకమైన వేగవంతమైన డాష్ అన్నాడు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ర్యాపిడ్ డాష్ అన్నాడు.
సింగిల్ డైరెక్షనల్ డిస్ప్లేస్మెంట్ కాదు, లీనియర్ ఫార్వర్డ్ మోషన్ కాదు, స్లో లేటరల్ మోషన్ కాదు. ఇదిగోండి టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నాడు. ఓకేనా. సామాన్యంగా సౌండ్ అనేది ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్ అనమాట. ఇక్కడ వేవ్ డైరెక్షన్ ఒకవైపు ఉందనుకోండి, మనకి కంప్రెషన్స్ రేఫ్రాక్షన్స్ ఉంటాయి లాంగిట్యూడినల్ వేవ్లో. అవి ముందుకి వెనక్కి కదులుతూ ఉంటాయి. సో టు అండ్ ఫ్రో అంటే ముందుకి వెనక్కి అనమాట. టు అండ్ ఫ్రో ఫ్రమ్ అనమాట. టు ఫ్రమ్ అలా ముందుకి వెనక్కి. దీన్ని ఇంకోలాగా ఏమంటారంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అనమాట. ముందుకి వెనక్కి అణువుల కదలిక వలన వైబ్రేషన్ క్రియేట్ అయ్యి అది సౌండ్గా మనకు వినపడుతుంది అనమాట. మంచి ఎగ్జాంపుల్ ఏంటి, ట్యూనింగ్ ఫార్క్, శృతి దండం వినే ఉంటారు. ఓకేనా, అదనమాట గుర్తుపెట్టుకోండి. అందుకే మన లాంగిట్యూడినల్ వేవ్స్లో ఒక వేవ్ పార్టికల్ మూమెంట్ ముందుకి వెనక్కి ఉండిద్ది. అదే ట్రాన్స్వర్స్ వేవ్స్లో అనుకోండి పైకి కిందకి ఉండిద్ది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సౌండ్ గురించి 2-3 క్వశ్చన్స్ కనపడ్డాయి. 70 ఫర్ ఏ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ యావరేజ్ వెలాసిటీ ఎలా ఉండిద్ది అన్నాడు. ఓకేనా, యావరేజ్ వెలాసిటీ మనకి సామాన్యంగా వెలాసిటీ ఎలా ఉండిద్ది యూనిఫామ్ యాక్సలరేషన్లో, కాన్స్టెంట్ వెలాసిటీ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు ఇన్స్టంట్ వెలాసిటీ. ఈ మూడు ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు ఇనిషియల్ ప్లస్ ఫైనల్ u ప్లస్ v/2. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు కాన్స్టెంట్ వెలాసిటీ, దట్ ఈస్ ఈక్వల్ టు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, యూనిఫామ్ యాక్సలరేషన్లో. 71 ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ వర్చువల్ ఎరెక్ట్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అన్నాడు. అంటే కాన్కేవ్లో మాట్లాడుకునే 6వ కండిషన్, చిట్ట చివరి కండిషన్. అప్పుడు మనం ఎక్కడ పెడతాం, బిట్వీన్ ద ఫోకస్ అండ్ పోల్. ఒక వస్తువుని తీసుకొచ్చి నాభికి మరియు ధ్రువానికి మధ్య పెడితే అప్పుడు వర్చువల్ ఎరెక్ట్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుంది. అది ఎటు పడుతుంది, మిర్రర్కి అవతల వైపు పడుతుంది అనమాట. సేమ్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ పడకుండా. దాన్ని మనం బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ మాట్లాడుతూ ఉంటాం. బ్యాక్ సైడ్ పడింది కాబట్టి మనం దాన్ని వర్చువల్ ఇమేజ్గా కన్సిడర్ చేయాలి. వర్చువల్ ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. తర్వాత 72 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ హ్యాపెన్ వెన్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఈజ్ డంప్డ్ ఇంటూ వాటర్ అన్నాడు. వాటర్లో జీవ విచ్ఛిన్నం కాని పదార్థాన్ని పడేస్తే ఏమైంది, ఇది నీటిని కలుషితం చేస్తుంది మరియు జలచరాలకు హాని కలుగజేస్తుంది. ఇదే కరెక్ట్. ఇట్ పొల్యూట్స్ వాటర్ అండ్ హార్మ్స్ ఆక్వాటిక్ లైఫ్. వాటర్ని శుభ్రపరచదు, త్వరగా కరిగిపోదు, నీటి మొక్కలు పెరగడానికి ఉపయోగపడదు. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 73 సెక్షువల్ మెచ్యురేషన్ ఇన్ హ్యూమన్స్ రిజల్ట్ ఇన్ అన్నాడు. మానవుల్లో లైంగిక పరిపక్వత వచ్చింది అనడానికి ఏంటి కారణం, ఎలా చెప్పచ్చు మనం దాన్ని అన్నాడు. లాస్ ఆఫ్ రీప్రొడక్టివ్ కెపాసిటీయా కాదు. డిక్రీజ్ ఇన్ ద హార్మోన్ లెవెల్స్ అండ్ లాస్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్సా కాదు. ఇదిగోండి ఇది కరెక్ట్. డెవలప్మెంట్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అండ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా, లైంగిక భాగాలు బాగా వృద్ధి పొందుతూ ఉంటాయి, ద్వితీయ లైంగిక లక్షణాలు వృద్ధిలోనికి వస్తాయి. ఓకేనా, ఆ ద్వితీయ లైంగిక లక్షణాల్లో మనకి ఏముండిద్ది, బాడీ పార్ట్స్ మీద హెయిర్ రావటం, జెనిటల్ పార్ట్స్లో హెయిర్ రావటం, మగవాళ్ళకి గొంతులో యాడమ్స్ యాపిల్ ఉంది కదా లారింగ్స్, ఆ వాయిస్ మారిపోవటం, ఆడవాళ్ళలో ఫ్యాట్ స్టోరేజ్ హిప్స్ దగ్గర, థైస్ దగ్గర, పిరుదులు అంటే బటక్స్ దగ్గర ఫ్యాట్ అనేది పెరిగిపోతూ ఉండటం, వాళ్ళకు కూడా జెనిటల్ పార్ట్స్లో హెయిర్ రావటం, బ్రెస్ట్ చాలా బాగా డెవలప్ అవ్వటం, ఇవన్నీ కూడా ద్వితీయ లైంగిక లక్షణాలు. ఇవి వచ్చినప్పుడు మనిషి సెక్షువల్గా మెచ్యూర్ అయ్యాడు, సెక్స్కి రెడీ అయ్యాడని అర్థం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, పుబర్టీ స్టేజ్లో జరిగిద్ది ఇది. నెక్స్ట్ క్వశ్చన్,
74. ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్. కరెక్టే. హెల్ప్ ఇన్ ఎందుకు అన్నాడు. ట్రాన్స్పోర్ట్ కాదు, అది చేసేది ఎవరు? ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. ఎక్స్క్రిషన్ కాదు. రెస్పిరేషన్ కాదు, అది జరిగేది ఎక్కడ? మైటోకాండ్రియాలో. సెల్యులర్ రెస్పిరేషన్ జరిగిద్ది. సో ఆన్సర్ ఏంటి? ఫోటోసింథసిస్ అండ్ స్టోరేజ్ అనమాట. ఈ రెండు జరిగేది ఎక్కడ? ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ అనేది ఎలా ఉండిద్ది? డబుల్ మెంబ్రెయిన్. తర్వాత దీంట్లో ఓన్ డిఎన్ఏ ఉండిద్ది. తర్వాత ఓన్ ప్రోటీన్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని లోపల చాలా ముఖ్యమైన ప్లాస్టిడ్స్ లోపల, క్లోరోప్లాస్ట్ లోపల ఒక ముఖ్యమైన స్ట్రక్చర్ ఉండిద్ది. దాన్నే స్ట్రోమా అంటాం. ఓకేనా? ఇది ఒక సెమీ ఫ్లూయిడ్ స్ట్రక్చర్ అనమాట. సెమీ ఫ్లూయిడ్ స్ట్రక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సెమీ ఫ్లూయిడ్ స్ట్రక్చర్ అనమాట, ఇంపార్టెంట్. దీన్ని అడుగుతూ ఉంటాడు. ప్లాస్టిడ్స్లో ముఖ్యమైన భాగం ఏంటి అంటే స్ట్రోమా అనమాట. ఓకేనా? ఇక్కడే క్లోరోఫిల్ ఏం చేసిద్ది? మనకి సన్లైట్ని తీసుకునిద్ది అనమాట. ఆ సన్లైట్ క్లోరోఫిల్ తీసుకొని ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ తయారు చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసేదే స్ట్రోమా. వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా కొన్ని క్వశ్చన్స్లో కనపడింది, అందుకే చదువుతున్నాను. నెక్స్ట్ 75. వాట్ ఈస్ ద ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అన్నాడు. సో 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ అనమాట. ఎక్కడ ఉంది అది? ఇది 1D. 20 హెడ్జెస్ టు 20 కిలో హెడ్జెస్ లేదా 20,000 అనమాట. ఈ రేంజ్లోనే వినగలం. సో లెస్ దాన్ 20 హెడ్జెస్ ఉందనుకోండి, దాన్ని మనం ఇన్ఫ్రాసోనిక్ అంటాం. గ్రేటర్ దాన్ 20 కిలో హెడ్జెస్ ఉందనుకోండి, దాన్ని మనం అల్ట్రాసౌండ్ అంటాం. ఓకేనా? అల్ట్రాసౌండ్ మనం ఎక్కడ వాడతాం? సోనార్లో వాడుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. 76. ఏ డివైస్ హ్యాజ్ ఎ రెసిస్టెన్స్ 75 ohms, కరెంట్ 4 amps, పవర్ అడిగాడు. పవర్ ఈక్వల్ టు I² ఇంటూ R. I అంటే 4 4 16 ఇంటూ 75. 16 ఏళ్ళు 112, 0 16 5 80, 0 8 2 1 1200. సో 1200 ఎక్కడ ఉంది? ఇదిగోండి, 1200 వాట్స్ అనమాట. మంచి క్వశ్చన్, ఈజీగానే ఉన్నాయి. 77. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ మెటల్ ఆక్సైడ్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్? ఇందాకే చెప్పాను. మెటల్ ఆక్సైడ్స్, సామాన్యంగా మెటల్ ఆక్సైడ్స్ అంటే అవి ఏ నేచర్ని కలిగి ఉంటాయి? బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ బేసిక్ అనేది వెళ్ళి దేంతో కలుస్తుంది? యాసిడ్తో కలుస్తుంది. సో బేసిక్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్, సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది, లైక్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ లాగా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి. లెట్ మీ సే సంథింగ్. ఈ మధ్య బాగా యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అడుగుతున్నాడు. యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్ నేచర్ కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ Al2O3, జింక్ ఆక్సైడ్, ఓకేనా, లెడ్ ఆక్సైడ్, టిన్ ఆక్సైడ్, బెరిలియం ఆక్సైడ్స్. ఇవన్నీ కూడా ఏంటి? యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అనమాట. ఇవి కాకుండా కొన్ని మీకు న్యూట్రల్ ఆక్సైడ్స్ ఉంటాయి అన్నమాట. న్యూట్రల్ ఆక్సైడ్స్ తటస్థ నేచర్ కలిగి ఉంటాయి. ఓకేనా? వీటికి ఎగ్జాంపుల్స్ CO, NO, N2O, ఇంకోటి HO2. ఇవన్నీ కూడా ఏంటి? న్యూట్రల్ ఆక్సైడ్స్. ఓకేనా? నోట్ పాయింట్, CO2 అనేది ఏ రకమైన ఆక్సైడ్ అని అడుగుతూ ఉంటాడు. ఏ రకమైన ఆక్సైడ్? కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. CO2 అనేది ఏ రకమైన ఆక్సైడ్? నెక్స్ట్ క్వశ్చన్ 78. ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ మాసెస్ ఇంక్రీజెస్ వెన్ అన్నాడు. ఓకేనా? ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ మాసెస్ ఇంక్రీజెస్. ఓకే, ఎప్పుడు ఇంక్రీజ్ అవటం ఏంటి?
దేర్ మాస్ డిక్రీజ్ కాదు, దేర్ డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఇంక్రీజ్ కాదు, దేర్ కెప్ట్ ఇన్ వాటర్ కాదు. ఇది అనమాట. సామాన్యంగా గ్రావిటేషనల్ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు m1 ఇంటూ m2. సో ప్రొడక్ట్ ఆఫ్ దైర్ మాసెస్ ఇంక్రీజెస్. ఈ రెండు ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇది కూడా ఏమైంది, ఇంక్రీజ్ అయింది. బికాస్ బోత్ ఆర్ ఇన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అనమాట. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. తర్వాత 79. ఏ స్టూడెంట్ నోటీసెస్ హైడ్రా క్రియేట్స్ ఏ న్యూ ఆర్గానిజమ్స్ బై డెవలపింగ్ ఏ స్మాల్ protrusions on its body. ఓకేనా. విచ్ ఎవెన్చువల్లీ డిటాచ్. వాట్ కైండ్ ఆఫ్ రీప్రొడక్షన్ అన్నాడు. ఇది సామాన్యంగా హైడ్రాలో జరిగే రీప్రొడక్షన్ ఏంటని అడగచ్చు. కానీ అది పైన ఒక మొగ్గల్ లాంటి వాటిని తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసి కొత్త జీవుని సృష్టించి కాలక్రమేణా దాని నుంచి విడిపోయి అదొక కొత్త జీవిగా ఏర్పడింది. దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఏం చెప్పచ్చు, దాన్ని బడ్డింగ్ అంటారు. సామాన్యంగా హైడ్రా అనేది ఏంటి, ఏ ఫైలానికి సంబంధించింది, జీవుల్లో మనకి వెన్నెముక్క లేని జీవులు ఉంటాయి. ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంట్రేటా, ఓకేనా, ఆర్థోపోడా, అనిలెడా, మొలస్కా అని చదువుతాం కదా. దాంట్లో ఇది నిడేరియా. దాన్ని కోలెంట్రేటా, కొంతమంది సీలెంట్రేటా అని కూడా పిలుస్తూ ఉంటారు. అనే ఫైలానికి సంబంధించింది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇది మనకి బడ్డింగ్ ద్వారా మనకి అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగిద్ది. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగేది బడ్డింగ్ అనమాట. సో 80th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్టింగ్విషెస్ ద రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం అన్నాడు. రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం మీద ఏముంటాయి, రైబోజోమ్స్ ఉంటాయి. ఇదిగోండి, ఆర్ఈఆర్ హ్యాస్ రైబోజోమ్స్. ఓకేనా. అందుకే ఇది ప్రోటీన్స్ని సంశ్లేషణ చేస్తుంది. అదే స్మూత్ అయితే ఇది మనకి హార్మోన్స్ని అండ్ లిపిడ్స్ని చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎండోప్లాస్టిక్ రెటిక్యులం వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆఫ్ ది సెల్ అని పిలవాలి. తర్వాత క్వశ్చన్ 81. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ట్రాన్స్పోర్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు లంగ్స్ అన్నాడు. హార్ట్ నుంచి లంగ్స్కి మీకు క్లారిటీ ఉండాలి. ఇక్కడ సింపుల్గా ఒక ఐడియా క్రియేట్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. ఇది గుండెలోని 4 గదులు. ఇది లెఫ్ట్ ఆరికల్, లెఫ్ట్ వెంట్రికల్. ఇది రైట్ ఆరికల్, రైట్ వెంట్రికల్. పైనవి కర్ణికలు, కిందవి జఠరికలు అనుకోండి. అనుకునేది ఏంటి, అదే కరెక్ట్. ఇది లంగ్స్ అన్నమాట. ఓకేనా. కింద రాస్తాను. ఈ పైన బాడీ పార్ట్స్ ఉంటాయి. పైన ఉండే బాడీ పార్ట్స్ ఇవి, కింద ఉండే బాడీ పార్ట్స్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ మధ్యలో ఒక వాల్వ్ ఉండిద్ది. ఈ మధ్యలో ఒక వాల్వ్ ఉండిద్ది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఏం జరిగిద్దో. కింద బాడీ పార్ట్స్ నుంచి మనకి ఇన్ఫీరియర్ వీనా కేవా అనే సెల్ల నుంచి బ్లడ్ వచ్చింది. పైన బాడీస్ నుంచి సుపీరియర్ వీనా కేవా, ఇవి సెర్లు అన్నమాట. సీరాలు. బాడీ పార్ట్స్ నుంచి రక్తాన్ని తెచ్చేది ఎవరు, సీరాలు. ఈ 2 వస్తాయి అన్నమాట. వచ్చి చక్కగా ఇవి రైట్ ఆరికల్లోకి వెళ్తాయి. రైట్ ఆరికల్ నుంచి ఈ వాల్వ్ గుండా, ట్రైకోస్పిడ్ వాల్వ్ అంటారు, రైట్ వెంట్రికల్కి వస్తాయి. రైట్ వెంట్రికల్ నుంచి నెక్స్ట్ ఇలా పాత్ వచ్చి లంగ్స్కి వెళ్ళిద్ది అనమాట. దీన్ని మనం పల్మనరీ ఆర్టరీ అంటాం, పుపుస ధమని అంటాం. ఇదనమాట. ఇలా స్ట్రక్చర్ వెళ్ళిద్ది. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, డిఆక్సిజనేటెడ్, సామాన్యంగా ఫ్రమ్ హార్ట్ టు లంగ్స్ అనమాట. ఓకేనా. హార్ట్ టు లంగ్స్కి వెళ్ళే బ్లడ్ ఏమవ్వాలి, చెడు రక్తం అవ్వాలి. అంతనే కాదా. సో ఆక్సిజనేటెడ్ కాదు. పంప్డ్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్ అన్నాడు. రైట్ వెంట్రికల్ టు ద లంగ్స్. ఎస్, ఇదే కరెక్ట్.
ఇదిగోండి ఇక్కడ చూడండి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ పంప్డ్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్ టు ద లంగ్స్ అనమాట. ఇది కరెక్ట్. కుడి జఠరిక నుండి ఆక్సిజన్ లేని చెడు రక్తం ఊపిరితిత్తులకు పంపు చేయబడుతుంది. అప్పుడు ఊపిరితిత్తుల్లో అక్కడ ఆక్సిజన్ కలిపి అన్ని భాగాలకు వెళ్తుంది అనమాట. ఇప్పుడు దీన్నే కింద నేను రాశాను. ఇదిగోండి, రైట్ వెంట్రికల్ వాడేమన్నాడు, కుడి జఠరిక అన్నాడు. ఇదిగోండి, పైనవి కర్ణికలు, కుంది జఠరిక. సో కుడి జఠరిక నుంచి ఇలా పంప్ అయి బ్లడ్ ఎక్కడికి వచ్చింది, లంగ్స్కి వచ్చింది. వాడు అదే చెప్పాడు, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ పంప్డ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ టు ఎక్కడికి, లంగ్స్కి వెళ్ళింది. సో ఎప్పుడైనా మీరు ఈ మొత్తాన్ని పార్ట్ చెప్పాలనుకోండి, పార్ట్ చెబుతా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ వస్తుంది, వచ్చేక్కడికి వస్తుంది రైట్ ఆరికల్, కుడి కర్ణికకు వచ్చింది. అక్కడి నుంచి రైట్ వెంట్రికల్, కుడి జఠరికకు వచ్చింది. ఇది కుడి కర్ణిక, ఇది కుడి జఠరిక, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి పల్మనరీ ఆర్టరీ, పుపుస ధమని నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, లంగ్స్కి వెళ్ళిపోయింది అనమాట. ఇది ఆర్డర్. ఓకేనా, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళే ఆర్డర్. అలా ఆక్సిజనేటెడ్ బ్లడ్ కూడా ఎలా వెళ్ళింది అనే విషయం మీకు హార్ట్ చదువుకున్నప్పుడు క్లియర్గా అర్థమైంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మంచి క్వశ్చన్. కాన్సెప్ట్ తెలియాలి, కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే పెడతారు. సర్క్యులేటరీ సిస్టంలో హార్ట్ గురించి చదువుకొని వదిలేయడం కాదు, చదువుకొని మైండ్లో పెట్టుకున్న వాళ్ళు పెట్టగలరు అనమాట. ఫుల్ మార్కులు రావాలంటే సబ్జెక్ట్ మొత్తం బ్రెయిన్లో ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రతి క్వశ్చన్ని అనాలిసిస్ చేసుకుంటూ దాని వెనకాల ఇన్ఫర్మేషన్ చదువుకుంటూ ఈ విధంగా వెళ్తూ ఉండాలి. అంతేగాని బుక్స్ పెట్టుకుని కూర్చొని చదువుతూ ఉన్నంత కాలం సబ్జెక్ట్ అయితే గుర్తుండేది, కానీ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఫెయిల్ అవుతాం. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఏమవ్వాలి, డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 82, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ రిడక్షన్ ఇన్ రిడాక్స్ రియాక్షన్ అన్నాడు. రిడక్షన్ అంటే ఏంటి, హైడ్రోజన్ గెయిన్ చేసుకోవడం, ఆక్సిజన్ని లాస్ అవ్వడం. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కాదు, గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ కాదు, కాదు, హైడ్రోజన్ గెయిన్ చేసుకోవాలి, ఆక్సిజన్ని లాస్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 83, వాట్ ఫ్యాక్టర్ ప్రైమరీలీ ఇన్ఫ్లుయెన్సెస్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ హనీ అన్నాడు. హనీలో క్వాలిటీ క్వాంటిటీ ఈ రెండు కూడా దేని మీద ఆధారపడతాయి అన్నాడు. దేని మీద, సైజ్ ఆఫ్ ది బిహేవ్ యూజ్డ్ కాదు, తేనెటీగల రంగు కాదు. ఇవ్వండి, ఇది కరెక్ట్. ఫ్లవర్ టైప్స్ అండ్ దేర్ అబండెన్స్ ఆఫ్ నెక్టార్ గ్యాదరింగ్, అవి ఎంత మకరందాన్ని సేకరిస్తున్నాయి, ఎన్ని పూల రకాలు ఉన్నాయి అనే దాని మీద క్వాలిటీ క్వాంటిటీ ఆధారపడి ఉండిద్ది. ఒకటి నాణ్యత, ఇంకోటి పరిమాణం. ఓకేనా. సో మకరందం ఎక్కువ ఉందనుకో క్వాంటిటీ ఎక్కువ వచ్చింది, ఎక్కువ పూలు ఉన్నాయి అనుకో క్వాలిటీ ఎక్కువ వచ్చింది, అదనమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ఏ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజెస్ అన్నాడు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యిద్ది అన్నాడు. ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యిద్ది, కరెంట్ని పెంచినప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది. సో ఎక్కడ ఉంది, కరెంట్ ఇంక్రీజెస్ బికాజ్ ఎఫ్ ఈక్వల్ టు ఐ ఇంటూ బి ఇంటూ ఎల్ ఇంటూ సైన్ థీటా. ఐ అంటే కరెంటు, బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్. వాడు కండక్టర్ అన్నాడు. మ్యాగ్నెటిజంలో ఈ ఫార్ములా క్లియర్గా చెప్పాను. సో అక్కడ మనకి ఎఫ్కి ఐకి అడిగాడు కాబట్టి మ్యాగ్నెటిక్ ఫోర్స్ను పెంచాలంటే వీ నీడ్ టు ఇంక్రీజ్ ద ఫ్లోయింగ్ కరెంట్ ఇన్ ఏ కండక్టర్. ఓకేనమ్మా. తర్వాత ద మోషన్ ఆఫ్ మూన్ అరౌండ్ ద ఎర్త్, భూమి చుట్టూ చంద్రుని కదలిక అభికేంద్ర బలం అవసరం. ఇది దేని ద్వారా అందించబడుతుంది అన్నాడు. థ్రస్ట్ ఆఫ్ ది సన్ కాదు, ఇంటర్నల్ ఫోర్స్ ఆఫ్ ది మూన్ కాదు, ఇనర్షియా ఆఫ్ మూన్ కాదు, సి అనమాట, భూమి యొక్క ఆకర్షణ బలం. సో భూమికి చంద్రుడికి మధ్య ఆకర్షణ బలం ఉంది. భూమి ఎప్పుడూ కూడా మూన్ అనగా చంద్రుని తన వైపు లాగుతూ ఉంది. సో కేంద్రం వైపుకు లాగుతుంది. ఇది భూమి, ఇది చంద్రుడు, లోపలికి లాగుతుంది కాబట్టి కేంద్రం వైపుకి పనిచేసే బలాన్ని మనం ఏమనాలి, అభికేంద్ర బలం అనాలి. సో సెంట్రిపీటల్ ఫోర్స్.
దట్ ఈస్ ద రీజన్. ఓకేనా? కమింగ్ టు 86వ క్వశ్చన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఫార్మ్ amphoteric ఆక్సైడ్స్ వెన్ రియాక్టింగ్ విత్ ఎయిర్ అన్నాడు. నీకు ఇందాక చెప్పా యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటో. కాల్షియం కాదు, సోడియం కాదు, పొటాషియం కాదు, ఇదిగోండి అల్యూమినియం. ఇందాకే చెప్పాను, అడిగాడు క్వశ్చన్. చూసారా? యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ వెరీ ఇంపార్టెంట్. ద్విస్వభావ ఆక్సైడ్స్ అంటారు. దే హ్యావ్ ఎసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మనం చూడండి, మనం ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉపయోగపడిద్దని మనం మాట్లాడుకున్నాం. ఏమైంది? అడిగాడా లేదా? అందుకే మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత ఓకే, ఇన్ ద కెమికల్ రియాక్షన్ PbNO3 ట్వైస్, ఇది డీకంపోజ్ అయ్యి మనకి PbO NO2 O2 ఫామ్ అయింది. ఇది డైరెక్ట్లీ NCERTలో ఉన్న క్వశ్చన్ అనమాట. సో బ్యాలెన్సింగ్ అడిగాడు. బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. జాగ్రత్తగా చూద్దాం. చూడండి, XYZW, అబ్బో 4 ఇచ్చాడు. XYZW చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుందాం. 4 to 1. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఆక్సిజన్ లెక్కేద్దాం. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. 2 ఉంటే ఆక్సిజన్లు 3 రోళ్ళు 6. ఓకేనా? 3 రోళ్ళు 6 అవ్వాలి. 6, ఇక్కడేమో 12, ఇక్కడ మొత్తం 12 రావాలి. ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ 2 2 4 ఉన్నాయి. 4 4 8 8 1 10 వస్తున్నాయే. ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది అనుకుందాం. ఇక్కడ 1 పెట్టాం. అప్పుడు 3 రోళ్ళు 6 ఆక్సిజన్లు అవ్వాలి. అప్పుడు ఇది పెడదాం. 2 3 2 2 ఆక్సిజన్లు, 3 రోళ్ళు 6 6 2 8 8 2 10. ఇది కాదు, తీసేయండి. డి పెడదాం. జాగ్రత్త చూడండి. ఇది 2. ఓకేనా? ఇది 2, ఇది 4, ఇది 1. 3 రోళ్ళు 6 6 రోళ్ళు 12 12 ఆక్సిజన్లు. ఇక్కడ 2 ఆక్సిజన్లు ఉన్నాయి. ఇక్కడ 4 రోళ్ళు 8 ఆక్సిజన్లు ఉన్నాయి. ఇక్కడ 2 ఆక్సిజన్లు ఉన్నాయి. 2 + 8 10 10 2 12. ఎస్, ఆక్సిజన్ ఒకటి పెట్టుకుంటే తెగిపోయింది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇక మొత్తం చెక్ చేయాల్సిన పని లేదు. ఆక్సిజన్లు 12 అనే ఒక ప్యాటర్న్ పెట్టుకుంటే సరిపోయింది. తర్వాత క్వశ్చన్ 88. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ నేమ్స్ అండ్ సింబల్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. మెర్క్యూరీకి MEయా? కాదు. HG. హైడ్రాజిరం అంటారు దాని లాటిన్ నేమ్. సిల్వర్కి ఎస్సా? కాదు. AG. అర్జెంటీనం. లెడ్కి LDయా? కాదు. PB. ప్లంబం. సో ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్. ఆన్సర్ ఏంటి? టిన్కి ఏ సింబల్ వాడాలి? ఎస్ అని వాడాలి. ఓకేనా? తర్వాత 89. ఇలాంటి క్వశ్చన్స్ పోయినసారి లాస్ట్ టైం మనం రాసిన ALP CBT 2లో ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా? యావరేజ్ వెలాసిటీ, స్పీడ్ అండ్ వెలాసిటీ ఎక్కడ కూడా ఉంది కదా, ఇలాంటి క్వశ్చన్లు అడిగాడు. ఎవరైతే ALP CBT 2 ఎగ్జామ్ మొన్న జూలై 28వ తారీఖున రాశారో వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయో లేదు అర్థమవుతాయి. రాసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలాంటి క్వశ్చన్సే అడిగాడు. చూడండి, ఏ బాడీ మూవ్స్ 6 kilometers టువార్డ్స్ ద వెస్ట్. ఇది వెస్ట్, ఇది ఈస్ట్. అవునా కాదా? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడు అనుకుందాం. ఇలా 6 kilometers ఈస్ట్ వెళ్ళాడు ఇన్ 1 hour. ఓకే. అండ్ దెన్ 8 kilometers టువార్డ్స్ ద వెస్ట్. ఇక్కడికి వెళ్ళినోడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వచ్చాడు, వెస్ట్ వైపుకి వచ్చాడు. ఇలా 6 kilometers ట్రావెల్ చేశాడు. తర్వాత 2 kilometers ట్రావెల్ చేశాడు. ఓకేనా? ఇదేమో స్టార్టింగ్ పాయింట్, ఇదేమో ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది? 2 kilometers. వాడేమడిగాడు? యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైమ్. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 2 kilometers. టోటల్ టైం ఎంత? 1 hour. ఇటువైపు వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు 1 hour, 2 hours అనమాట. కొట్టేస్తే 1 kilometer per hour.
ఓకేనా, ఇటువైపు వచ్చాడు వెస్ట్ వైపే కదా, ఇదిగోండి వెస్ట్. చివరికి వచ్చిన డైరెక్షన్ ఏంటి, వెస్టే కదా, అందుకే వెస్ట్ పెట్టాలి. ఓకేనా, సో 1 కిలోమీటర్ వెస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ 89ది. ఇదిగోండి ఇక్కడేమో యావరేజ్ స్పీడ్ అడిగాడు, ఇందాకేమో యావరేజ్ వెలాసిటీ, ఇప్పుడేమో యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. టోటల్ డిస్టెన్స్ ఎంత, 10 మీటర్లు అండ్ కమ్ బ్యాక్. ఇదిగోండి కవర్స్ బ్యాక్, రివర్స్లో వచ్చాడు, సో 10 వెళ్ళి 10 వచ్చాడు అంటే 20 బై టోటల్ టైం ఎంత, వెళ్తానికి 10 సెకండ్స్. ఓకేనా, మరి తిరిగి రావడానికి కూడా 10 సెకండ్సేగా, 10 కొట్టేస్తే ఎంత వచ్చింది, 2 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, మరి యావరేజ్ స్పీడ్ ఏమవ్వాలి, 2 మీటర్ పర్ సెకండ్ ఏ అవ్వాలి. అక్కడ టోటల్ డిస్టెన్స్ వేసాం, ఇక్కడ అక్కడ టోటల్ డిస్ప్లేస్మెంట్ వేయాలి. డిస్ప్లేస్మెంట్ని ఎస్ అని చూపించాలి. ఇదిగోండి ఇదన్నమాట తేడా, రెండిట్లో తేడా గమనించండి. నెక్స్ట్ ఓకే 90 అయిపోయినాయా, అయిపోయినాయి. సో పేపర్ వాజ్ ఈజీ. ఓకేనా, 37 to 40 పెట్టచ్చు. ఏదో ఆ సోడియం ఎస్టేట్ క్వశ్చన్ ఒకటి, ఇంకో 2-3 స్టేట్మెంట్ క్వశ్చన్లు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ 37-40 పెట్టుకోవచ్చు. సో మీరు చక్కగా అర్థమెటిక్ బాగా చేసే వాళ్ళు అయితే 55కి 50 పెట్టుకొని 37 పెట్టుకున్న 87 మార్కులు వస్తాయి. డీజిల్ మెకానిక్ లాంటి 1 సంవత్సరం కోర్స్ చేసిన వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీలకి ఓబీసీలకి ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. సో సైన్స్లో ఫుల్ మార్కులు రావాలంటే ఇలా పూర్తిగా అనాలిసిస్ చేసే క్లాసులు నువ్వు విని అర్థం చేసుకొని ఆ విధానంలో నోట్స్ని ప్రిపేర్ చేసుకుని చదవాలి, అప్పుడే మార్క్స్ పెట్టగలవు. ఈ పీవైక్యూస్ నీకు బాగా ఉపయోగపడతాయి. ఇది 4వ పేపర్, ఇలాంటి పేపర్లు మొత్తం 9 ఉన్నాయి, ఇది 4వది. మిగతా పేపర్లో మాట్లాడదాం, ఆ తర్వాత మరికొన్ని క్వశ్చన్స్ మాట్లాడదాం. సో రాబోయే ఏఎల్పి CBT1 ఇలా ప్రతి సైన్స్ క్లాస్కి అన్ని విధాల క్వశ్చన్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. సో అందరూ విని మీరు నేర్చుకొని నలుగురికి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.